మిమ్మల్ని అదే నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. మీరు మోడర్న్, నేను ఐటీలో వర్క్ చేస్తాను. ఓకే. అంటే మోడర్న్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, మోడర్న్ ఇట్ నాట్ జస్ట్ లైక్ అదే ట్రెడిషనల్ కాకుండా సో రిలేటెడ్ టు ద సైన్స్ అని సంథింగ్. సో దానికి బాగా రిలేటెడ్ మీరు అంటే అందరూ నచ్చారు, మీరు నచ్చారు, అట్లీస్ట్ నాట్ లైక్ డిఫరెన్సెస్ ఏం లేదు. బట్ డీప్గా న్యాచురల్గా ఫ్లోగా కనెక్ట్ అవుతుంది కదా సింపుల్గా. ఇట్స్ నాట్ లైక్ మీరు అన్నారు చూడు ఓవర్ రెస్పెక్ట్. ఇప్పుడు గురువు అంటే వాళ్ళు చెప్పేది కూడా అంతే ఉంటుంది, బట్ రెస్పెక్ట్ వల్ల అదేంటంటే ఇక దూరం చూడాల్సి వస్తుంది. మీరు చెప్పేది ఏంటంటే ఆ ఫ్రెండ్ చెప్తున్నారు, అరే ఇది నిజంగా ఇట్లా అంటే రాను రాను అప్రోచబిలిటీని చంపేస్తున్నారు. దానివల్ల ఒక పనికిరాని ఎమోషన్ ఉండి అట్లా చచ్చిపోతారు ఇంకా. అవును సార్, అది చిన్నప్పటి నుంచి నేను ఎట్లా అంటే ఒక మాస్టర్ని చూసినప్పుడు మన ఎడమ చేయి చూసినా కుడి చేయి చూసినా ఉన్న ఫీలింగ్ ఉండాలంతే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్. అప్పుడే మీరు ప్రశ్నించగలిగేది. ఇప్పుడు పిల్లలు ప్రశ్నిస్తారు, ఆ చనువు వచ్చిన తర్వాత ప్రశ్న వస్తుంది. నువ్వు ఎంత ఒబీడియంట్గా ఉండి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు సరైన ప్రశ్న అడుగుతావు. ఎప్పటికీ అప్పటికి బ్లిస్నెస్ ఫీల్ అవుతాం గురుదేవ్. అందుకని అదంతా పోయి నువ్వు న్యూట్రల్ అయిపోవాలి, అప్పుడు రియల్ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్స్ ఎట్లున్నాయి సార్ అంటే చాలా డీప్గా హర్టింగ్ బాగా ఎక్కువ అవుతుంది. నేను అంటే మేబీ సెన్సిటివ్ అంటారా, ఓవర్ సెన్సిటివ్ ఎందుకు తీసుకుంటానంటారా, ఓవర్ యాక్షన్ అవి. దానివల్ల చాలా ఆల్మోస్ట్ 44 years ఓల్డ్. చిన్నప్పటి నుంచి కూడా నాది అగ్రికల్చర్ వ్యవసాయం, మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో చిన్నప్పటి నుంచి బాగా రెస్పాన్సిబుల్ కిడ్, ఫ్యామిలీలో అంటే పెద్దవాళ్ళు అట్లా. ప్లస్ అగ్రికల్చర్ నుంచి కూడా ఐటీలో ఎదుర్కొంటూ మళ్ళీ ఓవర్సీస్కి వెళ్ళి ఇంకా అంత సెటిల్ రెస్పాన్స్ అవన్నీ చూసుకున్నాం. ఆ సెన్సిటివిటీస్నెస్ బాగా కొందరు సొంత వాళ్ళు అనుకుంటే బాగా అఫెక్షన్ అట్రాక్షన్. ఇంకొకటి ఒక సరదా అబ్జర్వేషన్, అసలు సెన్సిటివిటీ అనేది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది మెయిన్లీ. ఉదాహరణకి బాగా చలి ప్రదేశానికి వెళితే మనసుకు చలి ఉండదు, అవును, బాడీకి చలి ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు అట్రిబ్యూట్ సెన్సిటివిటీ టు ఎనీ ఎంటిటీ, దట్ షుడ్ బి ద బాడీ. ఓకే, సెన్సిటివిటీ కాదు, ఐడెంటిటీ ఉంటుంది. దానికి టచ్ అయినప్పుడు సెన్సిటివిటీ అనుకుంటున్నాం మనం, బికాస్ అది ముడుచుకుపోయి అది సెన్సిటివిటీ కింద లెక్క. లేకపోతే ఓపెన్నెస్ అంటే మైండ్ కాస్త ఫ్రీ అయిపోయి అట్లా. సో ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ ఇదంతా సైకలాజికల్ ఫినామినా. నిజానికి అట్లాంటివి ఏమీ లేవు. మనం ఎదుటి వ్యక్తి పరాయవాడు అనుకోవడంతో ఇదంతా వస్తుంది. పరాయివాడు మెయిన్ ఐడెంటిటీ. నేను నా గురించి అనుకున్న దానికి అగేనెస్ట్గా చివరికి సొంత తల్లి అన్నా కూడా తట్టుకోలేడు మనిషి, బయటపడి చాలా. అందుకని ఐడెంటిటీ ఉండకూడదు. ఐడెంటిటీని అదే అనుకుంటున్నాం. సెల్ఫ్ ఐడెంటిటీ సమ్ టైమ్స్ బాగా డీప్ హర్ట్ అయినప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ లాస్ అవుతుందో, లేదంటే దానివల్ల ఇంకా ఐఎమ్ లాస్ట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. లేదంటే సెల్ఫ్ ఐడెంటిటీ మనకు దొరికినప్పుడు అది ఉంటుంది. సో ఇవన్నీ నేను కూడా అవన్నీ స్పిరిచువల్ ప్రాసెస్లో వెళ్ళి ఈవెన్ నేను విపశ్యన కూడా వెళ్ళాను, ప్రాక్టీస్ కొన్ని రోజులు చేశాను, బట్ కంటిన్యూ చేయలేకపోయాను. అవసరం లేదు, అవన్నీ చేసి ఇప్పుడు మధ్యన ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి చదువుకు సంబంధించిన కోర్సెస్ అయితే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అవగాహన చేసుకునే వాడికి సంబంధం లేదు వీటితోటి. ఓకే, అంటే మనకి ఇవన్నీ అబద్ధాలు చెప్పారు చిన్నప్పటి నుంచి, అందుకనే వాటిని మనం నిజం అనుకొని ప్రొలాంగేషన్ వచ్చేసింది. అసలు ఏ కోర్సు కంటిన్యూ చేయడానికి అసలు అవసరమే లేదు స్పిరిచువాలిటీలో. 1 minute ఈజ్ ఎనఫ్. ఆ 1 minute జీవితకాలం ఉంటుంది. దాని అర్థమైందా లేదా అన్నది క్వశ్చన్ చేయాలి. అది ఇంట్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎక్కడున్నా దాన్ని. అయితే మీరు అనేది కరెక్ట్. వాట్ ఈస్ ద ఎసెన్స్ అని అడగాలి. ఆ ఎసెన్స్ నీలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎందుకు ఉంటలేదో దాన్ని ప్రశ్నించాలి. అది ఎలా వస్తుందో తెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి. అక్కడితో మ్యాటర్ క్లోజ్. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ 10 years. బట్ కన్ఫ్యూజన్ లేదు, ఇదే ఎసెన్స్ అని తెలిసిపోయింది కాబట్టి యూ జస్ట్ గో ఆఫ్టర్ ఇట్. అంటే మేబీ ఆ ఎసెన్స్ను కరెక్ట్గా ఐడెంటిఫై బికాస్ ఆఫ్ ది సంసారంలో, రెస్పాన్సిబుల్లో, ఇదిలో మనతో ఉండే అసోసియేషన్లో వాళ్ళు చేసే బిహేవియర్, మనకు వాళ్ళకున్న కాంబినేషన్, ఇవన్నీ ఏమీ కాదు పర్సనల్గా తీసుకోకపోతే. పర్సనల్గా తీసుకుంటున్నాం, తీసుకోవద్దు అంతే. ఇప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు అన్నది మీ యొక్క కోర్ కావాలి. ఇంకా మీకు సాధన అక్కర్లే. పర్సనాలిటీ ఎట్లా బిల్డ్ అయింది, ఏ విషయాలకు నేను పర్సనల్గా తీసుకుంటున్నాను, ఏ ఎక్స్టెంట్ వరకు నేను ఒక మాట పడతాను, ఇదంతా క్లారిటీ రండి. అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని. అప్పుడు మీకే ప్రాబ్లం ఉండదు. ఇది ఒక ప్రయోగం చేస్తే వర్కౌట్ అవుతుంది. సరే, అది వేరే విషయం. అంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అనుకోకుండా కూడా జరుగుతూ ఉంటాయి. మేబీ అది కర్మ అవి ఇవి అంటుంటారు, బట్ అది ఎంతవరకు నిజానికి కూడా
ఎంత పర్ఫెక్ట్ చేయాలనుకుంటుంది అక్కడే బ్రేక్ అవుతుంది. ఎక్కడైతే వద్దు నార్మల్గా ఉండాలనుకుంటుంది అవి ఏందో మరి అర్థం కాదు. కొన్నిసార్లు లైఫ్ అంటారు, ఇదే లర్నింగ్ లైఫ్ అంటారు. బట్ మీరు అనేది దాన్ని చూస్తూ పోవడమే అనేది అక్కడే కూడా అన్ఎఫెక్టెడ్గా ఉండే మనస్సు ఉంది. అది మరణ సమయంలో మరణించినప్పుడు, ఆ తర్వాత నిద్రా సమయంలో ఈ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు పడుకున్నప్పుడు నేను బేవకూఫ్ అని తిట్టాను అనుకో, యు ఆర్ స్టిల్ ప్లెజెంట్ బికాస్ దెర్ ఇస్ నో రియాక్షన్. సో మెలకువలో కూడా అట్లా రియాక్షన్లు వేసుకుంటున్నప్పుడు యూ యాక్చువల్లీ లిజన్ టు సంథింగ్ వితౌట్ గెటింగ్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. ఎందుకు మనకు కోపం వస్తుంది అది నేను తీసుకుని రాసుకున్నాం, ఇట్లా వాడకం అనే మాటను తీసుకొని రాసుకొని ఎట్లా అన్నావు ఇప్పుడు అది అయిపోయింది అన్న గంట తర్వాత కూడా స్టిల్ రాసుకున్నది అట్లే ఉంది. అదే రాస్తున్నాం ఇంకా స్టిల్. ఇప్పుడు ఈ బామ్మర్ది ముందు తిడితే 10 years ఉంటుంది ఇప్పుడు. అట్లా అంటే రకరకాల కారణాలు కదా. ఇప్పుడు ఎవరో బయట పోయాడు ఒకసారి అంటే సొంత వాళ్ళు అంటే ఇంకా లైఫ్ నిజానికి సొంత వాళ్ళు అంటే పట్టించుకోవద్దు. అంటే మాటలు కాదు కొన్నిసార్లు అది ఉంటుంది కదా డీపర్ హార్ట్లోనే. ఇప్పుడు వేరే అంటే కానీ అట్లా ఉంటుంది కదా. అగ్రీ. చాలా చిన్న విషయం ఇది. 100% ఒక నిర్ణయం తీసుకుంటే ఉన్నది ఎట్లా ఉందో అట్లాగే ఉంచి మీరు ఆ వలయం నుంచి బయటపడవచ్చు. అది సింపుల్. అది ఒకసారి ఎప్పుడైనా మాట్లాడదాం. షూర్ సార్. సింపుల్ అది. అసలు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లో ఈ ప్రపంచంలో అత్యంత ఈజీగా తెలుసుకునే దగ్గర అయితే ఈగోలెస్ ఉండడం ఈజీ టు అండర్స్టాండ్. ఎవరెస్ట్ ఎక్కడం కష్టం, పుస్తకం రాయడం కష్టం, అవన్నీ మన వల్ల కాదు. స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించడం కష్టం, దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, మార్కెట్ని అనలైజ్. టు లివ్ ఏ ఈగోలెస్ లైఫ్, టు లివ్ విత్ ఈజ్, ఐడెంటిటీ లేకుండా ఉండడం అంత సులువు ఇంకొకటి లేదు. మనకు కీ దొరకలేదు అంతే. సార్ నేను కొంచెం వేరే ఇన్సిడెంట్ వాటెవర్ ఒక 8-1 year బాగా డీపర్గా స్లీప్లెస్నెస్ 4-5 hours కంటే నిద్ర అది వాటెవర్ స్ట్రెస్ అంటారా, డీపర్ స్ట్రెస్, నిద్ర లేక దాని నుంచి యాంగ్జైటీ డిజార్డర్ లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది మార్నింగ్ వేకప్ అయినా. మీకు ఇంకో విషయం తెలుసా? ఇవన్నీ ఇప్పుడు మొత్తం మనం మాట్లాడిన దాంట్లో మీరు లాస్ట్ ముగించే ముందు ఈ మాటలు ఎక్స్ట్రాక్ట్ చెప్తా, అది పేపర్ మీద రాసుకోండి. ఓకే. అది నెక్స్ట్ ఒక 6 months పే అటెన్షన్ టు దట్ స్టేట్మెంట్ అంతే. యూ డోంట్ హ్యావ్ టు ప్రాక్టీస్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఎవరితో మాట్లాడినా, నాతో మాట్లాడినా దాని గురించే మాట్లాడండి. ఓకే. అంటే ఇప్పుడు మైండ్ క్లియర్గా చూస్తుంది విషయాన్ని. రకరకాల విషయాలు తెలుసుకొని సాధించేది ఏం లేదు. ఇప్పుడు రోజులో కాసేపు బాడీని మైండ్ని సపరేట్ చేసి జీవించండి. స్లీప్ అసలు మనసుకు సంబంధం లేదు, ఇట్ ఈస్ ఫర్ ద బాడీ. ఇది మీరు ఒక పేపర్ మీద రాసుకొని, అసలు నిద్ర లేకపోతే స్ట్రెస్ వస్తుంది అనేది అబద్ధం. ఆ స్ట్రెస్ వల్ల నిద్ర అసలు సంబంధం లేదు, స్ట్రెస్సే లేదు భూమి మీద. ఓకే. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? నేను ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు కోరిలేట్ చేసుకుంటే మీరు అవునో కాదో చెప్పండి. మీ పైన ఎవరో అథారిటీ ఉంటే స్ట్రెస్ వస్తుంది. నార్మల్గా వర్క్లో ఎనీ అథారిటీ ఈ స్ట్రెస్, ఇది ఒకటి. ఓకే. రెండోది, ఒక పనిని ఎంతసేపట్లో చేయాలో అంతకంటే తక్కువ చేయాలనుకుంటే స్ట్రెస్ వస్తుంది. అవును. ఈ 2 విషయాలు స్ట్రెస్కి కారణం. ఇప్పుడు ఈ 2 తీసేసి కొంతకాలం జీవించండి, అప్పుడు మీరు ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. అందుకని అవి స్ట్రెస్ అనేది వస్తుంది. సోషల్ మేనేజ్ కొన్నిసార్లు ఏంటంటే పర్సనల్ స్ట్రెస్ ఉంటుంది సార్, అంటే ఎమోషన్స్, అథారిటీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా తిడితే మీరు హర్ట్ అవుతున్నారంటే మీ మీద అథారిటీ ఉన్నట్టే. ఓకే. తీసుకుని వాళ్ళని పుట్టిన పిల్లవాడు ఏమన్నా అంటే మీరు గాయపడితే హీ ఈజ్ యువర్ బాస్. He has the potential to control me, intrigue you. Okay, that's where is happening actually. And boss, even my son, so authority is not the boss. Whosoever control your thought or intrigue your thought or provoke your thought process. ఒక చిన్న చేష్టతో మీ హోల్ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ని ఉల్టా పల్టా చేసేస్తున్నాడు వాడు. అవును. ఉదాహరణకి చెప్పు డాడీ అన్నది కథం. డాడీ అంటే చూసి వాడు ఒక్క మాట మాట్లాడితే డాడీ ప్రశాంతత పోయింది. చెప్పురా అనాలి డాడీ యాక్చువల్లీ. అట్లాంటి సిచ్యువేషన్ మరి ఎట్లా సార్? కల్చర్ పోతుంది కదా. అంటే అద్భుతమైన తారక మంత్రం, లైట్ తీసుకోండి. అన్ని లైట్ తీసుకోండి, ఏం కాదు. జస్ట్ డబ్బులు బ్యాంకులో ఉంచుకోండి. మీ పర్సనల్ అకౌంట్లో కొన్ని పెట్టుకొని ఎవరెవరి పర్సనల్ అకౌంట్లో కొన్ని తీసి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికి చెప్పకండి, ఇంక్లూడింగ్ వైఫ్. ఏదో రోజు మిమ్మల్ని మీకు ఉపయోగపడే డబ్బు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా నాకు అవసరమైంది డబ్బే. ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి, రెస్పెక్ట్ వద్దు నాకు, కానీ నాకు మధ్యాహ్నం ఇప్పుడు 1 గంటన్నర ఆకలి అవుతుంది. అది ఎవడు ఇయ్యేటప్పుడు నాకు ఆహారం పైసలు నాకు ఫుడ్ పెట్టిస్తుంది. కరెక్ట్. అది సో ఇమ్మీడియట్గా నిన్ను ప్రశాంతత వైపు తాత్కాలికంగా జెండుబామ్ అది
తక్షణమే నీకు ప్రశాంతతనిస్తుంది. ఇప్పుడు నీకు ఇల్లు నిలవడానికి ఇల్లు లేదు, ఒక హోటల్ 2 రోజులు రెంట్ తీసుకొని ఉండొచ్చు. ఫస్ట్ అయితే పని చేయొచ్చు. కానీ ఫుడ్ లేదనుకో ప్రాబ్లం. అది రెస్పెక్ట్ లేకపోయినా 50 ఏళ్ళు బతకొచ్చు, తెలుసు కానీ. అందుకని ఏవి లేకపోయినా బతుకుతామో అది వదిలేసుకోండి అసలు. ఓకే, మరి అంటే అదే కదా బ్రతకడానికి, ప్రశాంతంగా బతకడానికి కొంచెం మీకు పని చేయండి, మీరు నెలకు 5,000 ఇవ్వండి, మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను మీకు లైఫ్ అంతా. తర్వాత ఇద్దరు ఫ్రీగా బాలు టైసన్ కూడా ఇప్పిస్తా. అంటే నేను చెప్పేది మీకు రెస్పెక్ట్ కావాల్సి వస్తే ఎలాగో ప్రతి ఒక్క వ్యక్తికి అందరు రెస్పెక్ట్. ఇప్పుడు మోదీ గారికి కాంగ్రెస్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా? ఇయ్యరు కదా. అంటే ఎవరో ఒకరు ఇస్తున్నారు, కొందరు ఇవ్వట్లేదు. అందుకని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళను 5-6 మందిని పెట్టుకోండి. మీ మైండ్కి రెస్పెక్ట్ కావాలి. ఈయన వాళ్ళతో ఎందుకు, ఇచ్చే వాళ్ళతో తెప్పించుకోండి అట్లా. అంటే అదే ఎక్కడైతే దొరకదో దాన్నే గీక్కు ప్రశాంతత కోల్పోతుంది. సేమ్ థింగ్, అది ఎంత గిక్కున్నా రాదు. ఇంకా అది మన కోపం కూడా వస్తుంది, కోపం బాధ, అక్కడే మన లైఫ్ అయిపోతా ఉంది. మన అదే రెండోది మన వాళ్ళన్న తీసేయండి. ఈ అటాచ్మెంట్ మన వాళ్ళు వాళ్ళ గురించి అన్నట్టు మనుషులు సెల్ఫ్గా బతకడం, మనుషుల్లో మీ మనుషులతో మీకు సంబంధాలు ఉంది. అందరు కొందరిలో మన వాళ్ళు ఉన్నారు, కొందరు బయట వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా మీకు ఏమైనా ఉపయోగపడేది బయట వాళ్ళే. అవును, మన వాళ్ళు రక్తం తాగుతారు అంతే. అదా అంటే అది వాళ్ళ రైట్, తాగాలి. నేను నెగిటివ్ అనట్లే, వాళ్ళ రైట్ అది. అది అనుభవం. కానీ అక్కడే మళ్ళీ రక్తం ఇవ్వడానికి కూడా మనం చాలా అది వస్తుంది, గొప్ప ఉదాహరణ. ఎంత ఇంకా బయటకేం తెచ్చి ఇవ్వడానికి కూడా మనకు అఫెక్షన్ అంత ఉంటుంది సార్. అది నిజంగా అర్థం కాదు. అదే మామూలు ఎంత అంతే కదా. అసలు మనని మనం ఆ సెల్ఫ్ లవ్ అనేది నిజంగా నాకు పోయింది సార్. అదేంటంటే అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ అది గుడ్డో బ్యాడో, కానీ ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది ఆఫ్టర్ 40 దట్ టూ మచ్. సినిమా తీస్తే ఒక సీన్ పెట్టాలి. టైసన్ హీరో చాలా మంచివాడు అనమాట. ఎంత మంచివాడు అంటే ఈ సీన్ చూడండి. హీరో పడుకుంటాడు, దోమ వచ్చి రక్తం తాగుతుంటాడు. వెంటనే భార్యకి చెప్తాడు, అది ఆల్అౌట్ బంద్ చేయి, డిస్టర్బ్ అవుతుంది దానికి. ఎంత మంచివాడవురా అట్లా. సో టేక్ ఇట్ ఈజీ బట్ బీ సిన్సియర్. ఇది సలహా కాదు, నేను ఎవరిని సీరియస్ తీసుకుని, కానీ చాలా సిన్సియర్గా ఉంటా. వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఐ అరేంజ్ బేసిక్ నీడ్స్ వరకు. అంటే ఫుడ్కి ఎవరు ఇబ్బంది పడద్దు. అది చాలామంది ఫుడ్ దగ్గర పేచీలు పెట్టుకుంటారు. అక్కడ లేదు అంత చిన్న ఆ బేసిక్ ఎవరు తెలియదు ఎంతవరకు ఇట్లా. ఇప్పుడు నేను సీరియస్గా వర్క్ చేస్తున్నా, సిన్సియారిటీగా, రెండింటి మధ్యన కూడా కొంచెం మీరే చెప్తున్నారు. సీరియస్నెస్ అంటే 2 సార్లు వస్తుంది. వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ సీరియస్నెస్ వస్తుంది. రెండోది వెన్ యూ హ్యావ్ అటాచ్మెంట్ విత్ సంథింగ్ సీరియస్నెస్ వస్తుంది. సిన్సియారిటీ అంటే యూ లైక్ డూయింగ్ సంథింగ్, డిస్ట్రాక్షన్ లేకుండా మీరు అందులో పడ్డారంతే అట్లా. ఓకే, స్వపర లేని తీసేస్తే సిన్సియర్గా మీరు ఓకే, నో ఎక్స్పెక్టేషన్ లైక్ అట్లా. ఇప్పుడు ఇంతమంది గురువులు చెప్తున్నారు, దాంట్లో ఏదో విషయం ఉండాలి. సో మనకున్న చిన్న లైఫ్ని మనం అనవసరం గందరగోళపరచుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఒకవేళ నిజంగా గొడవ పడాలి, ఎవరన్నా ఒక మాట అనాలనిపిస్తే చచ్చిపోయే లాస్ట్ 7 రోజులు పెట్టుకోవాలి దానికి. ఆ 7 రోజులు అసలు ఒక్కొక్కరిని ఉతికారేయాలి. అసలు అంతసేపు బ్రేక్ ఇక్కడ నడుస్తా పెట్టుకోండి బుక్లో. నేను అంటుంది ఇప్పుడు పోస్ట్ పోన్ అంటే లాస్ట్ 7 days నేను అసలు ఒక సినిమా కూడా చేద్దాం అనుకుంటున్నాను. చిన్నది ఇట్లా ఒక డెత్ బెడ్ మీద నాలాంటి వాడు మాట విని ఆడెప్పుడు ఉన్నప్పుడు అందరు వస్తారనమాట, బంధువులందరూ. అదేంది ఆ రమేష్ గారికి 20 ఏళ్ళ క్రితం 6 లక్షలు ఇచ్చిన అని చెప్తే, ఇప్పుడు కొడుకులు పోయి గొడవలు పడి వీడు నవ్వుకుంటా ఉంటాడు, అసలు 6 లక్షలు ఇవ్వలే, ఏం చేయలే. అట్లా. తర్వాత పెద్ద కొడుకు వస్తే, నువ్వు నా కొడుకు కాదురా, మన పనామకు నాకు అంటే వాడు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అనమాట. లాస్ట్ చనిపోయేటప్పుడు ఒక ఉత్తరం ఒక వ్యక్తి చెప్పిండు, జీవితం అంత ప్రశాంతంగా మంచి, నిజంగా నీ మీద స్ట్రెస్ ఉందా, ఏమన్నా ఆట ఆడుకోవాలనుకున్నా, ఎంత సరదా కోసం చేశాను, డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ ఆయన ఒక చిన్న లెటర్ రాసి చచ్చిపోతారు. అంటే ఇది చిన్న, అప్పుడు అందరూ ఒకసారి ఆశ్చర్యపోతారు, అవన్నీ అబద్ధాలు. మనుషులు నేను నా మాట నమ్మలే, అంటే నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ మీద నా మాట ఒక మాట నువ్వు నా కొడుకు కాదనగానే నువ్వు పరిచయం అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు స్థిరపడాలి, స్టడీగా ఉండాలి మనసులో. ఎవరు ఎన్ని చెప్పినా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. అందుకని నేను ఇనిషియల్గా కొట్లాడుతూ ఉండేవాడిని. నేను ఒక బుక్ చదివి ఐ హ్యావ్ రియలైజ్డ్
నేను లాస్ట్ 20 years ఇంత ప్లెజెంట్గా ఉన్నా, ఇంత హాయిగా ఉన్నా. ఇప్పుడు నా డెత్ బెడ్, ఇప్పుడు నేను ఏమేం చేయాలనుకున్నా అన్నీ చేసి పడదవుతుంది. సో ఇవి కూడా మీరు చేయొద్దు అని అట్లా చిన్న కథ లాంటిది. అంటే ఏం కావాలి సార్ లైఫ్ నుంచి? సర్వకాల సర్వావస్థల్లో ఒక అలజడి లేని మానసిక స్థితి అన్నది ఒక్కటే సత్యం. అవును. ఇంకా అలజడులు ఉంటే, కోట్లు ఉంటే ఏమి, బంగారం ఉంటే ఏమి, ఆస్ట్రేలియాలు ఉంటే ఏమి, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఉంటే ఏమి, స్వర్గంలో నాకు అయ్యా పరలోకాలు అన్నట్టు సేమే. కానీ ఇదే ప్రశాంతంగా నిద్ర, ఈ బేసిక్ థింగ్స్ కూడా డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి. అది ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆ తర్వాత ముగిద్దాం. అంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, పోతాం. ఇప్పుడు బంగారం అత్యంత ముఖ్యమైనదని మనిషి గుర్తించిండు కదా, అందుకని ఒక బంగారు చైన్ వేసుకుంటే వాడు ఎక్కడున్నా చైన్ మీద దృష్టి పోకుండాడు కదా. అట్లా తన మానసిక ప్రశాంతత తనకు ముఖ్యమని గుర్తించిన రోజు వాడు దాన్ని కాపాడుకుంటాడు. హీఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద గోల్డ్. జస్ట్ గోల్డ్ ప్లేస్లో పుట్ పీస్, పుట్ స్టెబిలిటీ, పుట్ హార్మనీ. దాని గురించి అసలు ఏ సాధన అక్కర్లే. ఈ సాధన వల్ల తెలిసేది కాదు. ఫస్ట్ టైం యూ హ్యావ్ రియలైజ్డ్ బంగారం కంటే 1,00,000 రెట్లు విలువైనది నా యొక్క మానసిక స్థితి, అది ప్రశాంతత. ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ పడితే ప్రశాంతత పోతుందా? వాడు గొడవను వదిలేసుకుని ప్రశాంతత పట్టుకున్నాడు. ఇన్ని రోజులు తెలియదు కాబట్టి వాడు గొడవను పట్టుకున్నాడు. అవును. ఈ ఒక్క చిన్న అవేర్నెస్ వచ్చేస్తే లైఫ్ ఎట్లుందో అట్లే ఉంటుంది. ఇది అవేర్నెస్, అవగాహన మనకు వచ్చిందంటే డిటాచింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్. సో రిఫార్మిస్ట్ ప్రపంచాన్ని మారుస్తాడు, తను మారకుండా. ఒక ఎన్లైటెడ్ మ్యాన్ తను మారతాడు అంతే. ప్రపంచం మారుతుంది, లేకపోతే లేదు. అంత పెద్ద అది గ్యారెంటీ లేదు. బికాజ్ నోబడీ నోస్ అసలు వరల్డ్ ఉందా లేదా కూడా తెలియదు. 1000 ఏళ్ల క్రితం ఇట్లనే మనం ముగ్గురం కూర్చొని పల్లెటూరులో మాట్లాడుకుంటున్నాం అడవిలో. మనకు తెలియదు యాక్చువల్గా భూమి మీద ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా ఉంది, ఎంత పెద్దగా ఉంది ఈ భూమి, దీని తర్వాత ఏమైనా ఊర్లు ఉన్నాయా, అసలు మనుషులు ఉంటే ఇట్లే ఉంటారా, ఈ ఒక్క భాష ఉంది మనకు తెలీదు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే వేరే ఊరు ఉందని, అక్కడ కూడా మనుషులు ఉన్నారని, ఇంకొంచెం దూరం పోతే వేరే రాష్ట్రం వచ్చిందని, అట్లా ఒక లాంగ్ రన్లో వివేకానంద లాంటి వాడు విదేశాలకు పోయి అక్కడి నుంచి పుస్తకాలు రాస్తే ఎవరని ప్రపంచం చాలా పెద్ద ఉంది. అప్పుడు మనిషి డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. అంటే ఈ స్టార్టెడ్ కంపేరింగ్. ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్నేళ్ళుగా చిప్పలో తింటున్నా, లేదా బండ కట్టుకుని బండలో తింటున్నా, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం చూసినా వాడు సిల్వర్ బొచ్చులు తింటున్నాడు, ఇంకోటి బంగారు బొచ్చులు తింటున్నాడు. నా బతికిట్లే. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు నేనేమంటా, ఫోకస్ అని ఫండమెంటల్ పీస్ అనేది ఫండమెంటల్ అని తెలిస్తే దాన్ని ఎట్లయితే వదిలిపెట్టరో, నాకు భోజనం ముఖ్యం, నేను కంచంలో తినొచ్చు, చేతిలో కలుపుకొని తినొచ్చు, అది ఇర్రెలవెంట్ అని గుర్తిస్తే మీకు పీస్ వచ్చేస్తుంది. దుప్పటికి ఇప్పటి కాదు, నాకు నిద్ర వస్తుంది, నాకు మూల ఉంటుంది చాలు, నాకు ఏది అక్కర్లేదు, పీస్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్తే నాకు ఏ స్పెషాలిటీ వద్దండి, అసలు మీరు నన్ను మర్చిపోతే హాయ్, పీస్ వచ్చేస్తుంది. పెళ్ళికి పిలిచినా పిలవపోయినా నేను నాకు రావాలనిపిస్తే వస్తాను, పిలిచినా నేను రాకపోతే రాకపోవచ్చు, పీస్ వచ్చేసింది. అట్లా నేను ఎక్కడున్నా నేను దేన్ని పట్టించుకోను, నా పని అనేది నేను చూసుకుంటా, పీస్ వచ్చేసింది. సో ఈ చిన్నవే మనం మార్పులు చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్. అట్లా పెద్ద ఏముండదు సార్. ఏంది అవగాహన నాకు చాలాసార్లు అయింది. కానీ మీరు అన్నట్టు అంటే ఇప్పుడు ఫ్యామిలీ, కిడ్స్, పేరెంట్స్, తర్వాత మీరు ఒక ప్రయోగం చేయండి. మీరు అసలు ఉంటారు కాబట్టి మీరు చేయొచ్చు. ఏ సాధన లేకుండా ఒక 21 days డోంట్ నెవర్ ప్రాక్టీస్ ఎనీథింగ్, జస్ట్ ఈట్ ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విత్ లిటిల్ రైస్. ఓకే. ఏ సాధన చేయొద్దు. ఈ 21 daysలో ఒక అద్భుతం జరుగుతుంది మీ లైఫ్లో. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ డైరెక్షన్ వస్తుంది. అంటే ఏ క్రియలు ఏమి చేయొద్దు అసలు. ఈట్ వెల్. చాలా అనిపించినది తినండి. అది కూడా హెల్తీ ఫుడ్. ఇదే 90-80% వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీవ్స్, అట్లాంటివన్నీ ఆల్ కలర్స్. అండ్ కొంచెం మీకు నచ్చినది ఒక పచ్చడి ముద్ద, ఓ పప్పు ముద్ద, ఓ పెరుగు ముద్ద, మీ ఇష్టం, టేస్ట్ అయిపోయింది. ఒక 21 days తర్వాత ఏమై జరుగుతుందంటే, అంటే ఏం సాధన చేస్తేనేమో ఆ సాధనకు సంబంధించింది ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది మనకు. డోంట్ డూ. ఉదాహరణకి ఇత్తనాలు చల్లి ఏం చేయొద్దు అంటున్నా, అప్పుడు తెలుస్తుంది ఏం జరిగిందని. మీరు ఏదో కల్టివేట్ చేస్తుంటే నేను చేసినందుకే మొలకొచ్చిందని ఒక థాట్ వస్తుంది మైండ్కి, అందుకని ఏమి చేయొద్దు. ఏమి చేయొద్దు అనడానికి కారణం అది.
ఓకే. మైండ్ బ్లఫ్ చేస్తుంది. లైఫ్ వాట్ ఐ డిడ్ సంథింగ్, నేను వెజిటబుల్స్ తిన్నాను, ఆ తర్వాత యోగా చేశాను కాబట్టి నాకు పీస్ వచ్చిందంటది. ఓకే, అవును, అదే మన ఏమీ చేయకపోతే ఓకే. అప్పుడు రియల్గా ఏమొచ్చిందో తెలుస్తుంది. ఏమొస్తుంది అనేది అంటే మీకు మానసికంగా ఒక స్టిల్నెస్ వస్తుంది. అది మీరు క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ లైఫ్. బికాస్ ఆఫ్ చేంజింగ్ ద ఫుడ్ దట్ హ్యాపెండ్. తర్వాత మీ లుక్ మారిపోతుంది, లుక్తో పర్సెప్షన్ మారుతుంది. అప్పుడు మీ సమస్యకి మీ మైండే కొత్త సొల్యూషన్ చూపిస్తుంది. టెస్ట్ చేసి చూడండి. షూర్ తప్పకుండా సార్. ప్రాక్టీస్ చేస్తే పోతుంది. దీంట్లో ఉన్న బ్యూటీ అది. డోంట్ ప్రాక్టీస్, జస్ట్ ఈట్. సేమ్ థింగ్ లైక్ మంకీ చూడొద్దు, ఆలోచించదంటే అంటే నేను చెప్పేది అసలు ఏ ధ్యానపరమైన సాధనలు చేయొద్దు. ఓకే. ప్రపంచాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన ఈ సాధనలు కొంతకాలం ఏమి చేయకు. చిన్నప్పుడు ఏం చేయలేదు, ఎంత బాగున్నారు పిల్లలు. ఏ జపము లేదు, తపము లేదు, మంత్రము లేదు, ఉచ్చారణ లేదు, తలంపు లేదు, స్మరణ లేదు. ఎంత చక్కగా కిలకిలు నవ్వారు, ఆడుకున్నారు, పాడుకున్నారు, గాఢ నిద్ర వేరే. అంటే అది ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో కాదు, ఐడెంటిటీ లేదు. ఓకే. మీరు ఐడెంటిటీ వదిలేస్తే యు ఆర్ ఎ కిడ్ అగైన్. సైకలాజికల్ ఓకే. యు ఆర్ అప్రోచబుల్. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనొచ్చు. ఐడెంటిటీ లేదు కాబట్టి దండలేయించుకున్నారు, కాళ్ళు మొక్కించుకున్నారు. ఐడెంటిటీ లేదు కాబట్టి. ఐడెంటిటీ ఉంటే ఇంపాసిబుల్, మీకు ఫియర్ వస్తుంది. వద్దండి. ఐడెంటిటీ లేనివాడు వద్దు అనడు. వేసినా వాడి సంబంధమే లేదు వాడికి. చెప్పుల దండ వేసినా ఓకే. అట్లా అంటే దాంతో వాడి ఇదేని ఇది అనుకోవట్లే, అంతే. అల్టిమేట్ అది. చిన్నపిల్లలకు మీరు పింఛం పెడితే కృష్ణుని వేషం వేస్తే వేయించుకుంటున్నారు అంతే. ఏ మమ్మీ మన కులంలో ఏంది దాన్ని వాడు అన్నాడు కదా. అంటే అది మేబీ అవగాహన, బట్ కరెంట్ ఈ అంటే ఏం అవగాహన లేని స్థితి, సంపూర్ణ అవగాహన ఉన్న స్థితి ఒకటి. కరెక్ట్. అంటే స్మాల్ కిడ్, ఏ మ్యాడ్ మ్యాన్ అండ్ ఎన్లైటెడ్ మ్యాన్, అలా ఆల్ బిహేవ్ ఇన్ సేమ్ వే. సమ్టైమ్స్ తాగుబోతు కూడా గొప్ప తాత్వికత మాట్లాడతారు. ఏ పోనీ మీదేనా చేతనా, నువ్వు ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టిపోతున్నావు. సో అది. సో ఆస్ట్రేలియా వస్తాను కంపల్సరీ సార్. అది ఎట్లా అన్నది మనం మెయిల్ రాసుకుందాం, లేకపోతే నా పర్సనల్ నెంబర్ తీసుకుందాం. ఫోన్స్ కంపల్సరీ నీతో పాటే ఉండాలి ఫోన్. తర్వాత అరుణాచలంలో బుక్ లాంచ్ 11th వెళ్తున్నా. ఓకే. ఓకే. 12th, 13th, 14th, 13th రోజు అనుకుంటున్నా. మళ్ళీ 15th వెల్కమ్ బ్యాక్. మీరు అదే మీ అంటే ఇప్పుడు మాట్లాడడానికి మీకు నాకు అది కొంచెం టైం ఇట్లా ఫోన్లో జీవితకాలం మీకు అదే ఈవెన్ యూట్యూబ్లో డైరెక్టర్లు అయినా సరే జీవితకాలం అంటే మీకు అంటే మన మీరు ఎంత ఫ్రీగా దొరుకుతారని అనుకోలేదు సార్. నేను తీసుకున్న కొన్ని రాడికల్ నిర్ణయాలు ఏంటంటే నో ట్రాన్సాక్షన్ బిట్వీన్ అస్. మీరు మీలాగే ఉండండి, నేను నాలాగే. నాకు ఏ జీవిత లక్ష్యాలు లేవు. నేను పీక్ కట్టలు కట్టేది లేదు, నేను బిల్డింగ్లు కట్టను. నాకు వద్దు. మీరు ఇచ్చిన ఆ ఫ్రీ అంటే ఇప్పుడు కడుతున్నవన్నీ నేను థాట్ ఇస్తేనే కడుతున్నారు వాళ్ళు. అదంతా నా సృష్టి. ఇప్పుడు చావండి. యాక్చువల్ కరెక్ట్ అది. అప్పుడు అది ఇప్పుడు నేను మొన్ననే అనుకున్నా ఒక పెద్ద వివేకానంద విగ్రహం పెట్టాలని. త్వరలో పెడతాడు బెంగాల్లో. ఇంకా ఆ ప్రపోజల్ కూడా రాలే. ఇట్ విల్ హ్యాపెన్. అట్లా. సో అన్నీ మనమే చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీ మాట్లాడదాం. మీరు ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ పెట్టండి. ఇది దాంట్లో కాకుండా మీకు పర్సనల్గా ఇస్తాను నెంబర్. విల్ బీ ఇన్ టచ్. మిమ్మల్ని ఒక 1 yearలో కంపల్సరీ ప్లాన్ చేసుకుందాం, చేద్దాం. నేను కూడా మా కన్నమ్మ విదేశం చూపించలేదు. అరే మీకు పాస్పోర్ట్స్ ఉన్నాయా? మీరు తీసుకోవాలి సార్. తీసుకోండి ఒకసారి. వేద్దాం, ట్రిప్ వేద్దాం. ఎట్లో అట్లా పైసలు వస్తాయి. అవసరమైతే అడుక్కు వారం సీరియస్ అడుక్కుంటే మరి టికెట్ ఎందుకు సార్? నేను చెప్పి రెడీ టు గో. పోవాలనుకున్న వివేకానంద వెళ్ళిపోయింది అమెరికా. రామతీర్థ వెళ్ళిపోయింది. అసలు వాళ్ళకి డౌట్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, స్వాపర తీసేసేయాలి కొన్ని విషయాలు. పైసలు నీవో నావో, టికెట్ అయ్యి అట్లా. అదే కొన్ని విషయాల్లో అవసరం. అది అందులో వ్యక్తిగతం ఏమీ లేదు. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ టు అండర్స్టాండ్ అవర్ పెయింట్. అట్లా నిజంగా డబ్బు వస్తుంది అనుకో, తిరిగి ఇచ్చేద్దాం. లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే. సో ఇది ఇట్లా నవ్వకం ఎన్ని రోజులు అవుతుంది అంటే ఓపెన్ హార్ట్. అంటే ఇవన్నీ చిన్నప్పుడు ఏంది, ఆఫ్ కోర్స్ జాబ్ చేసుకొద్దాం ఒక స్థాయి వరకు యూత్లో ఉంటాయి కదా. ఈ బరువులన్నీ ఫీల్ పెట్టుకొని అసలు ఒకసారి ఎస్బీఐ ఎంప్లాయీస్ అందరూ రాజమండ్రిలో పడవలోనే 2 days ఉన్నారు. పడవలోనే ఈవెంట్ అంతా.
మ్మ్. వాడు హైర్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. అవును. సో నేను పోర్ట్రేట్, బాడీ పెయింటింగ్ పిలుచుకుపోయాను. నేను సచ్చిన బొమ్మలు వేసి తప్పించుకొని దిగలేదు నీళ్ళు. నాకు ఆ తర్వాత అర్థమైంది, ఇంకొకసారి ఇట్లా పడవల్లో పోకూడదు, కొడుకులు తాగొచ్చి బొమ్మే. లేదు. ఓకే. బ్యాంకులు లేరు కదా, భరించలేము మనం. కౌంటర్ అవతలనే బాగున్నారు వాళ్ళు, బయటకు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా అట్నే ఉంటారు. అయితే హఠాత్తుగా వాడు యాంకర్ వచ్చి అందరం పాట పాడదాం, డ్యాన్స్ చేద్దాం. ఒక్కరికి నోరు పెగులుతలేదు, ఒక్కరు కూడా. అయితే సరంగా అంటారు కదా, వాడు పడవ నడిపెట్టాడు, భయపెట్టి వాడు మంచిగా పంచగించి కట్టుకుని ఉన్నాడు. అసలు ఆ ఈవెంట్కి వాడికి సంబంధం లేదు. చలో మనందరం పాడదాం ఇప్పుడు అంటే వీళ్ళెవరు పాడట్లే, వాడు పాడుతున్నాడు. నేను పోయి వాడిని అడిగా, భలే వాడుతున్నావు అంటే, ఆ ఉద్యోగాలు చేస్తే చచ్చిపోతుంది సార్ ఆత్మ అని చెప్పాడు వాడు. నిజం సార్. వాడు ఆఫీస్లో బాస్ ఏమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, రూమ్ ఉంది అరవద్దు. ఇప్పుడు వాడు 20 ఏళ్ళు అట్లా ఉండి ఉండి హఠాత్తుగా అరవమంటే అరుస్తారా? ఇప్పుడు మనకు చూడు, తల లేదు తోక లేదు. చివరికి వాడు ఆల్రెడీ ఒక 1.5 పెగ్ అట్లా వేసి ఉన్నాడు. వాడిని ఆపవలసి వచ్చింది ఈవెంట్ కంటిన్యూ చేయడానికి. వాడు ఎందుకంటే పడవ మళ్ళీ నీళ్ళల్లో వాడు లేకపోతే పడవ ముందలు పోదు. ఓకే ఓకే ఓకే. అంతే అట్లా. సో ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నాకు ఏ అంబిషన్స్ లేవు, బరువులు లేవు. ఇప్పుడు నాది ఏమంటారు, ఇది ప్రొపగండ కాదు మీతో మాట్లాడలేదు. లేదు అంటే ఇప్పుడు మామూలుగా ప్రొపగండ ఉందనుకో, వర్బల్గా ఉంటుంది కానీ మళ్ళీ అండర్ కరెంట్గా ఇంకో థాట్ వస్తుంది. అప్పుడు ఇంకా సంతోషం అది ఉండదు. ఇంకా అది ఇప్పుడు మళ్ళీ అది నిత్యానంద డాక్యుమెంటరీ అట్లా అయిపోతుంది మన బతుకు. ఇంత ఫ్రాడ్స్ అంటే, అరే నువ్వు బిజినెస్ లాగా చేయరా, దానికి ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా, పెయింటింగ్ వేస్తే మీకు ప్రశాంతత వస్తుంది, అమ్మడం ఎందుకు? అది తప్పు కదా. సో పెయింటింగ్ని పెయింటింగ్ లాగా సేల్ చేయి, పుస్తకాన్ని పుస్తకం లాగా సేల్ చేయి. ఇది అంటే అప్పుడు దెన్ ఇట్స్ నో మోర్ గిల్ట్ ఉంటుంది. అవును. అట్లా కాకుండా స్పిరిచువాలిటీ పేరు మీద మనం ఆ ధూపం పెట్టి చేస్తారు చూడు, అది నేను టోటల్లీ అగేనిస్ట్. ఏమీ కాదు, అతి సాధారణంగా బతికితే. నేను రాత్రి ఒక ఇంగ్లీష్ బుక్ రాద్దామని ఐ టుక్ ఎ డిసిషన్ ఆఫ్టర్ లాంగ్ టైం. పుస్తకం పేరు ద ఆర్ట్ లేదా ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీ. ఇట్స్ నాట్ దట్ సింపుల్ ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఆర్డినరీగా ఉండడానికి ఎందుకు నచ్చలేదో మనిషికి. ఇప్పుడు నేను ఆర్డినరీగా ఉంటున్నా అంటే ఊరికే జస్ట్ ఉన్నప్పుడు ఒకటే పుస్తకం 500 సార్లు రాస్తానని చెప్పిన నీ కాలేజ్. దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇంకో ఒకటి గుర్తుపెట్టుకో, అంతే. భార్య మారదు, ఓన్లీ చీర మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి జోక్ చదివే నేను, బర్త్డే అంట, భార్య అన్నదంట పరిచి సర్ప్రైజ్ అంటే, ఏందా సర్ప్రైజ్ అంటే, మీ బర్త్డే కదా ఏం గిఫ్ట్ తెచ్చినా చెప్పుకోండి, 3 ఆప్షన్స్ అన్నదంట. వాడు కేక్ అన్నాడు, కాదన్నది. తర్వాత నా కోసం షర్ట్ కాదు, ఇంకేదో చెప్తే కాదు, మరి ఏంటంటే కట్టుకొని వస్తూ ఉండన్నదంట. అంతే జోక్. అంటే భార్య బర్త్డే అయితే ఆమె చీర కొనుక్కొని కట్టుకొచ్చుకుంది, ఎందుకంటే భర్త చూసి ఎంజాయ్ చేయాలి. ఫిలాసఫీ అది ఓకే సార్. ఓకే అండి.